తపోభవన్ నిర్మాణానికి ₹1,00,000 విరాళం అందించడం ఆ దేవుడిచ్చిన వరంగా భావిస్తానన్నారు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టమల్ల శ్రీనివాస్. ఆర్యవైశ్య అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్ కరీంనగర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల వాసవి ట్రస్ట్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆవోప పట్టణ శాఖ ఆధ్వర్యంలో చిట్టమల్ల శ్రీనివాసును ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. శాల్వాలు కప్పి అభినందనలు తెలియజేశారు. ఆర్యవైశ్య నిరుపేదల కోసం తపోభవన్ నిర్మిస్తున్నామని శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు స్పందించి ₹1,00,000 విరాళాన్ని అందించి ట్రస్ట్ మెంబర్ సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మిస్తున్న తపోభవన్ సొంత ఇండ్లు లేని నిరుపేద ఆర్యవైశ్యుల కుటుంబాల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా కాలం చేస్తే వారి కర్మకాండాలు జరుపుకునేందుకు అనువుగా G+3 భవనాన్ని తపోభవన్ పేరిట నిర్మిస్తున్నారని, దీనికి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న ఆర్యవైశ్యులు ₹1,00,000 విరాళాన్ని అందించి ట్రస్ట్ మెంబర్గా సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఆవోప అంటేనే మరి విద్యాధికులు మరి ప్రజ్ఞా భావాలు ఉన్నటువంటి వ్యక్తులు అందులో సభ్యులుగా ఉంటారన్నది ఉన్నది. మరి మీరు ఆవోప పట్టణ కార్యవర్గం నూతనంగా ఏర్పడిన వెంటనే మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమంలో ముఖ్యంగా తపోవన్ కార్యక్రమాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల జరిగే ప్రతి కార్యక్రమాల లోపల ఆవోప ప్రత్యేక స్థానం లోపల నిలిచి పాల్గొని గతంలో పంచాంగ శ్రవణం కూడా ఆవోప ఉన్న ఆలయ ట్రస్ట్ కలిపి నిర్వహించడం, అట్లా ఆవోప ద్వారా కూడా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు సకుటుంబ సపరివార సమేతంగా పాల్పంచుకోవాలని, ఆ వాసవి మాత కృప మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ జై వాసవి మాత.